కడుపులోని క్రిములను తొలగించడానికి వేప పువ్వు. 50 గ్రాముల ఉప్పులేని వేప పువ్వు, 100 గ్రాముల కొబ్బరి నూనెలో వేసి బాగా మరిగించండి. వెచ్చని ఉష్ణోగ్రత చల్లబడినప్పుడు, వేప పువ్వుతో నూనెను బాగా తలపై రుద్దండి మరియు అరగంట నానబెట్టండి. చుండ్రు సమస్య పరిష్కారమవుతుంది. వేప పువ్వు నుండి చట్నీ మరియు రసం తయారు చేసి తినడం వల్ల వికారం, వాంతులు మరియు మూర్ఛ నుండి ఉపశమనం లభిస్తుంది. ఆకలిని పెంచుతుంది. వేప పువ్వును నానబెట్టి త్రాగడం వల్ల పిత్తం నయమవుతుంది. వేప పండ్లను ఎండలో ఎండబెట్టి, పొడి చేసి వేడి నీటిలో కలిపి తాగితే మలేరియా నయమవుతుంది. వేప పువ్వు శరీరంలోని అన్ని చెడు క్రిములను నాశనం చేసే శక్తి కలిగి ఉంటుంది. వేప పండ్ల విత్తనాలు పొడిని, తెరిచిన పుండ్లపై పూయడం వల్ల నయమవుతుంది. ఇది కుష్ఠురోగులలో పుండ్లను కూడా నయం చేస్తుంది. దీన్ని ఎక్కువ తినడం వల్ల చర్మ వ్యాధులు, మొటిమలు, నరాల బలహీనత, పేగు పురుగులు మొదలైనవి నయమవుతాయి. వేప పువ్వులను నమలడం వల్ల వాతరోగం, అధిక ఆవలింత, ఆకలి లేకపోవడం మొదలైన వాటికి మంచి ఫలితాలు. కడుపు సమస్యలు ఉన్నవారికి, బలపం, చాక్ పీస్ ముక్కలు తినే అలవాటు ఉన్న పిల్లలకు వేప పువ్వుల కషాయం ఇవ్వడం వల్ల కడుపు శుభ్రపడుతుంది. వేప పువ్వులను ఎండబెట్టి రుబ్బి, శనగపిండిలో కలిపి అన్నముతో తింటే వాంతులు, ఉబ్బరం, పిత్తం తగ్గుతాయి. ప్రకృతిక ఆహార మరియు ఆయుర్వేద సలహాదారులు. సాంప్రదాయ వైద్యులు సురేష్.